హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారండి? దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారా? మేము సిద్ధంగానే ఉన్నాం అంటున్నారు కదా. మరి కొంతమంది ఇంకా నిద్రలో ఉన్నారేమో, కొంతమంది మీరు వేరు వేరే దేశాల్లో ఉండి ఈ సమయంలో లైవ్లో జాయిన్ అవ్వకపోయినా మీ అనుకూలతను బట్టి వీక్షిస్తున్నారు, తెలియజేస్తున్నారు. అందుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ వాక్యం మాకు జీవాహారంగా ఉంది కనుక మా భయాల నుంచి, మా బాధల నుంచి, మా ఆపదల నుండి, మా సమస్యల నుండి, మా చిక్కులు బాధల నుండి విడిపించేదిగా ఉన్నందుకే నీకు స్తుతులయ్యా. మాటలాడుమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కీర్తనలు గ్రంథము మనకి చాలా సులభంగా గ్రహించుకోగలిగింది, అనునయించుకోగలిగింది, ధ్యానించటానికి, మరి ముఖ్యంగా ప్రార్థించడానికి ఎంతగానో సహకరిస్తుంది. 150 కీర్తనలు ఉన్నాయి. చదవండి, మళ్ళీ 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 చదవండి. మా జీవితాల్లో అనేక ఘట్టాల్లో నుంచి వెళ్తుంటాం. దావీదు కీర్తనలు అంటే ఇవన్నీ దావీదు రాయలేదు, కానీ ఎక్కువ శాతం దావీదు రాశాడు. దావీదు వాటిని పొందుపరిచాడు. దావీదు జీవితంలో వెళ్ళిన స్థితిగతుల్లో ఆయన ఆయా సందర్భాల్లో తన అనుభవాలను కీర్తనలుగా, ప్రార్థనలుగా మలుచుకున్నాడు. కీర్తన 34 చూస్తే చాలా ఆదరణ కలుగు చేస్తాడు మనకి. ఇక్కడ అబీమెలెకు అనే రాజు దగ్గర వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడినప్పుడు రాసిన కీర్తనట. దావీదు గొల్లియాతుని ఓడించిన తర్వాత, సంహరించిన తర్వాత ప్రసిద్ధి చెందాడు. అందరూ పొగిడారు, పాటలు పాడారు. దావీదు 10,000 కొలది చంపాడు. ఎంతో భయమైపోయింది అందరికీ దావీదంటే. భయమైపోతే కూడా ఎవరు చారదీయరు కదా. ఆయన వస్తే మనల్ని ఓడిచ్చేస్తాడేమో, మనల్ని చంపేస్తాడేమో అని ఎవ్వరు చారదీయలేదు. ఆ సమయంలో అతడు సౌలు వేరే తన మామ కక్ష పెట్టుకున్నాడు, చంపాలని ప్రయత్నిస్తున్నాడు. ఆల్ ఆఫ్ సడన్ గొప్ప విక్టరీ నుంచి ఒక గొప్ప జయం చూసిన తర్వాత గొప్ప భయం ఆయనకు వచ్చేసింది. ఆ భయంతోనే అతను పిచ్చోళ్ళ ప్రవర్తిస్తూ మొదలెట్టాడంట కదా ఆ రాజు దగ్గర. పిచ్చోళ్ళలాగా ఉమ్మి రాసుకొని పిచ్చి కేకలు వేస్తూ, పిచ్చి గీతలు గీస్తూ. ఆ సమయంలో బయటపడిన తర్వాత రాజు దగ్గర నుండి రాసిన కీర్తన. మన జీవితంలో జయాలు ఉంటాయి, అపజయాలు ఉంటాయి, ఘనత ఉంటుంది, అవమానం ఉంటుంది, కొరత ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. మన కొరతలు ఉన్నప్పుడు మనం వాటిని సద్వినియోగపరుచుకుంటే ఆ కొరతలో ప్రభు వైపు తిరిగితే అది సమృద్ధిగా మారుతుంది. అంతేగాని మన జీవితాల్లో ఎప్పుడూ నేను హాయిగా ఉండాలి, ఏ బాధల బందిరీ లేకుండా ఉండాలనుకుంటే అది అజ్ఞానం అండి. మరి ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో మనకి ఎన్నో పోటులు ఉంటాయి, కష్ట సుఖాలు ఉంటాయి, మేలు కీడులు ఉంటాయి. కానీ ప్రభుని ఎరిగిన వారికి ఒక్కటే ఆదరణ, ఒక్కటే ధైర్యం ఏంటంటే, ఏది ఏమైనా యేసయ్య నాతో ఉన్నాడు. అది కష్టమైన ప్రభు నాకున్నాడు, అది నా సుఖంలోనూ ప్రభునే నేను నమ్ముకుంటా. అది స్థిరమైన క్రైస్తవ భక్తి. కష్టకాలంలో దేవునికి మొరపెడితే ఖచ్చితంగా జవాబిస్తాడు. మేలు కలిగినప్పుడు ప్రభువుని స్తుతిస్తే ఆయన మరిన్ని మేళ్లు మనకి అనుగ్రహిస్తాడు. కీర్తన 34లో 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను. నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించను. నా భయాన్ని, నా బాధను నా ప్రభు దగ్గర పెట్టి ప్రార్థించాను. అప్పుడు ఆయన నా భయములన్నిటి నుంచి
అంటే అన్ని భయాలు ఉంటాయా? ఒక రకం భయమా? ఎన్ని భయాలండి ఈ రోజున. రకరకాల భయాలతో మనుషుడు కుమిలిపోతున్నాడు. దేశ పరిస్థితులు చూస్తే, ప్రపంచ పరిస్థితులు చూస్తే, యుద్ధాల గురించి వింటుంటే, పోరాటాల గురించి వింటుంటే ఎంత 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 అలజడి. కరువుల గురించి వింటుంటే, అధిక ధరలు పెరుగుతుంటే, నిరుద్యోగ సమస్యలు ఎదుగుతుంటే, నా భవిష్యత్తు ఏమైపోద్దో, నా బిడ్డలు ఏమైపోతారు, నా రుణాలు ఎలా తీర్చగలను, నా ఈఎంఐస్ ఎలా కట్టగలను, నా వల్ల కావటం లేదు అని రకరకాల భయాలు. ఏ సమయానికి ఏ రోగం వస్తుందో తెలియదు. రోగం వస్తే మనిషి పీడించబడుతున్నాడు. ఇవాళ బ్యాంకులు కూడా కడిగిపోతున్నాడు. దాచుకున్న డబ్బులన్నీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది, లేదా అప్పులు చేయాల్సి వస్తుంది. నీకే భయమైనా సరే ఆయన భయములన్నిటి నుంచి మనల్ని విడిపిస్తానంటున్నాడు. అది రోగాల గురించిన భయమా, శత్రు భయమా, ఆర్థిక ఇబ్బందుల, అది కుటుంబ సమస్యల, ఏ భయంతో నువ్వు పీడించబడుతున్నావో ఆ భయం 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 అనేదండి అసలు శ్రమ కంటే భయంకరమైంది. భయపడుట వలన ఉర్రి వచ్చును అని వాక్యంలో చెప్పబడింది. దేవుడు శక్తియు బలమును ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనపు ఆత్మను మనకి ఇవ్వలేదు. నీకు భయం వేసిందా? శిలువ దగ్గరికి వెళ్ళు, మోకాళ్ళ మీద పడు, ప్రభువుకు చెప్పు, భయములన్నిటి నుంచి నేను విడిపిస్తాడు. అద్భుతమైన రీతిగా ఆయన మనకు జవాబిస్తాడు. 6వ వచనం చూస్తే, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటి నుండి అతన్ని విడిపించను. భయం అంటే రాబోయే దాని గురించి భయపడతాం. ఇంకా వచ్చిన తర్వాత భయమే ఉందో అనుభవిస్తున్నాం కదా. శ్రమ అంటే అనుభవిస్తున్నాం, శ్రమలో ఉన్నాం, అవమానంలో ఉన్నాను, నిందల్లో ఉన్నాను, కరువులో ఉన్నాను, మరణ భయంతో ఉన్నాను. అన్ని విధాలైన శ్రమలు. శ్రమలు అంటే ఒక విధమైనవి కాదండి. మనుషుడి జీవితంలో లోపటి నుండి, బయట నుండి, సొంత వారి నుంచి, బయట వారి దగ్గర నుంచి శ్రమపరచబడుతున్నాం. ధనవంతులు పేదలను శ్రమ పెట్టడం ఈ లోకంలో మనం చూస్తున్నామండి. అధికారం ఉన్నవాళ్ళు అమాయకుల్ని శ్రమ పెట్టడం, ఎంత భయంకరమైనది, ఎంత క్రూరమైన మనసు. బలహీనుణ్ణి బాధ పెట్టడం, వాడు బలమైనోళ్ళు కాబట్టి మనం విడుదల పొందలేక, వారి నుంచి విడిపించబడలేక కుమిలిపోతున్నాం. ఎవరికి చెప్పుకోగలం? ప్రభువుకు చెప్పుకో. నేను ఆయనకి మొరపెట్టుకున్నా, నేను ఆయనకి ప్రార్థన చేసుకున్నా. ప్రభు, నా బాధ చూడు. బాధ పెట్టిన వాళ్ళని గురించి చెప్పుకోవట్లేదు, నా బాధను చూడు. బాధ పెట్టిన వాళ్ళ కాళ్ళు గడ్డాలు పెట్టుకొని నన్ను విడిపించమని అనడంలా, నా ప్రభు నన్ను విడిపిస్తాడన్న విశ్వాసంతో తన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాడు. ఆ శ్రమలన్నిటి నుండి ఆయన నన్ను రక్షించాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప విడుదలండి. 19వ వచనం కూడా చూస్తే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వానిని విడిపించును. భయాలు, శ్రమలు, ఆపదలు, విపత్తులు, నీతిమంతుడు కలిగే ఆపదలు అనేకమైన ఆపదలు. పౌలు చెప్పుకుంటూ వచ్చాడు. స్వజనుల మూలాన, అన్ని జనుల మూలాన, కపట సహోదరుల మూలాన, నదులలో ప్రయాణాలలో ఎన్నో రకాలైన ఆపదలలో నా దేవుడు నన్ను ఆదుకున్నాడు. అనేక రకములైన శ్రమల నుండి నన్ను విడిపించాడు.
ఏ భక్తుడు చూసినానండి శ్రమలు లేని జీవితం లేదు. నీకు శ్రమలే లేవంటే నీవు విశ్వాసమే కాదేమో. కానీ శ్రమలో నిలిచిపోం మనం. శ్రమలో నేను అతనికి తోడయ్యున్నాను. దావీదన్నాడు, శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. నేను అత్యధికంగా హెచ్చిపోకున్నట్లుగా దేవుడు నా శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు. ఆ ముళ్ళు నన్ను తగ్గించుకోవడానికి, ఆ శ్రమలో దేవుని కృప నాకు చాలు అని నిరూపించబడడానికి మేలైంది. నువ్వు ఎంత శ్రమంలో నుంచి వెళ్ళినా నీకే అపాయం రాకుండా నీ శ్రమలో నీకు తోడుండే ప్రభు ఉన్నాడు. అగ్నిగంధకములతో ఆ యొక్క అగ్నిగుండంలో పడకుండా శద్రకు మెషక అబేద్నెగోలను ఆపలేదు. కానీ అగ్నిలో వాళ్ళు కాలిపోకుండా ఆ భయంకరమైన శ్రమలో ప్రభు వారికి తోడై ఉన్నాడు గనుక వారిని ఏ అపాయము వారికి కలగలేదు, ఏ హాని కలగలేదు. వారి వస్త్రములు కాలిపోలేదు, వారి తల వెంట్రుకలు కూడా కాలిపోలేదు. అవును, మరణము తప్పించుట యెహోవా వశము. మనం మరణము ద్వారా వెళ్ళవలసి వస్తుంది, హాస్పిటల్స్ పాలవ్వాల్సి వస్తుంది, భయంకరమైనటువంటి ఐసీయూ వార్డులో పెట్టవలసి వస్తుంది. ఎంతోమందిని నేను ఎరుగుతున్న ప్రభువుకు మొరపెట్టినప్పుడు ఆ అవసాన దృష్టిలో ఆ భయంకరమైనటువంటి అపాయ సమయంలో కూడా దేవుడు వారికి తోడయుండి స్వస్థపడడానికి. అంతేకాదు, మనం ఈ లోకం విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఏదో కారణం ఉండాలి కదండి. మరణం ద్వారానే పరలోక రాజ్యానికి చేరగలుగుతాం. నేను ఇక్కడే బతుకుంటాను, పరలోకం కూడా నేను పరలోకంలో కూడా ఉంటానంటే కుదరదే. నా మట్టుకైతే బ్రతుకుంటే క్రీస్తు, చావు అయితే లాభం. కాబట్టే దేవుడు కొన్నిసార్లు మనల్ని శ్రమలు పాలు చేసి ఆ శ్రమలో దేవునికి సమీపస్తులు అవడానికి సహాయం చేస్తాడు. గొప్ప దైవజనుడు, మంచి దైవజనుడు, అనేకుల కొరకు ప్రార్థిస్తే స్వస్థత పొందారు. కానీ ఆయన చివరికి భయంకరమైన రోగ పీడితుడై హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆయన చూస్తానికి వచ్చిన వాళ్ళందరూ అయ్యయ్యో అయ్యగారికి ఇలాగ అయిపోయింది అని ఎంతో పరితాపం చూపిస్తుంటే ఆయన అన్నాడట, అవుని అయ్యా, నా ప్రభు నన్ను సిద్ధపరుస్తున్నాడు. నువ్వు ఎంతసేపు చుట్టూ చూస్తున్నావు, కొంచెం నా వైపు చూడు. ఊర్ధ దృష్టి, పడక మీద పడుకున్నాడు చూడండి, పైకే చూస్తాడు. బోర్లా ఎల్లికిల్లా పడుకోబెట్టినోడిని ఎటు చూస్తాడు? ఒకటి కదలలేడు, మెదలలేడు, అన్నీ పెట్టి ఆక్సిజన్ అన్ని పెట్టి అలా పైకి చూడాల్సిందే. అప్పుడే పైనున్న వాటి మీద మనసు పెడతాం. ప్రభు సన్నిధికి చేరడానికి సరిగున్నామా లేదా అని ఆయన ముఖ కాంతిలో మన సంగతి చూసుకుంటాం. కొంతమందిని దేవుడు అలానే గమనించాను. విశ్వాసులు, రక్షించబడ్డ దైవజనులు హాస్పిటల్లో వారికి అది మేలుకరంగా చేయడానికి. ఎందుకంటే మనం వెళ్ళే పరలోకంలో ఏ శిక్షలు లేవిక. అక్కడ కొంచెం మళ్ళీ కొంచెం శిక్ష, కొంచెం క్షమ లేదుగా. ఒకేసారి ఈ లోకంలోనే మనం తెలియక తెలిసి చేసిన తప్పులే ఉండుంటే, ఇంకా ఒప్పుకొని ఉంటే, అది క్లియర్ చేసుకోవడానికి దేవుడు మనల్ని శ్రమల గుండా తీసుకెళ్తాడు, ఆపదల గుండా తీసుకెళ్తాడు. భయాలలో ప్రభువుని హత్తుకుని ఎదురు చేస్తాడు. చిన్నప్పుడు ఉరుములు ఉరిమితే నాకు భలే భయం వేసేది. ఉరిమిందనుకో పరిగెత్తుకుంటూ వెళ్ళి మా అమ్మగారిని గట్టి కోగులించుకునేవాడు. అంతకు ఉట్టప్పుడు రారా నాన్న అంటే కూడా రాకుండా ఎదురు తిరిగే పిల్లలు భయం వేసినప్పుడు చూడండి, అమ్మనో నాన్ననో హత్తుకుంటారు పోయి. నీకు భయం వేస్తే ప్రభువుని హత్తుకో, నీకు శ్రమ వస్తే ప్రభువుకు మొరపెట్టు. నీకు ఆపద కలిగినప్పుడు ఆయన నామాన్ని కేకవే. ఆపత్కాలంలో నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరమిచ్చదను, నీవు నన్ను మహింపరచదు అని ప్రభు చెప్పాడు కదా. ఎన్నోసార్లు నా జీవితంలో కూడా భయంకరమైన యాక్సిడెంట్స్ జరిగిన సమయాల్లో ఒకే కేక. ఆ కేక వల్లనే, ఆయన నాకు తోడై ఉండడం వల్లనే ఇవాళ ఇంకా నేను సజీవుడిగా ఉన్నాను. మీ జీవితంలో కూడా ఎన్నో ఆపదలు తప్పిస్తున్నాడు, కృతజ్ఞత కలిగి ఉండండి. ఎన్నో శ్రమల్లో మిమ్మల్ని విడిపించాడు,
రాబోయే శ్రమల గురించి బాధపడకండి. ఈ లోక శ్రమలన్నీ చులకనేవి. భయంకరమైన అగ్ని గంధకములతో మండే గుండంలో పడ్డవారికి ఆహార్నిశలు అల్లాడవలసి వస్తుంది. ఆ నరక శ్రమే నిజమైన శ్రమ. ఆ శ్రమ తప్పించడానికి లోక శ్రమల నుంచి మనల్ని ప్రభువుడు హత్తుకునేటట్టు చేస్తున్నాడు. అందును బట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. మీ శ్రమలో దేవునికి మొరపెట్టండి, శ్రమల నుంచి విడిపిస్తాడు. భయాల్లో దేవునికి మొరపెట్టండి, మీ భయములన్నిటి నుంచి విడిపిస్తాడు. మీ ఆపదల్లో దేవునికి మొరపెట్టండి, ఆయన మిమ్మల్ని రక్షించి తప్పిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరోసారి నీ పాదముల దగ్గరికి వస్తున్నామయ్యా. మేము ఎవరి దగ్గరికి వెళ్ళగలమయ్యా? ఎవరు మాకు ఆదరణ ఇవ్వగలరు? ఎవరు మా కీడును తప్పించగలరు? ఎవరు మా శ్రమలో తోడుండగలరు? ఎవరు మా విపత్తుల నుంచి మమ్మల్ని విడిపించగలరు? కేవలం నీవేనండి. మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తవు, మా కొరకు ప్రారంభించిన విమోచనకర్తవు, మమ్మల్ని ప్రేమించే నిజ దేవుడు అని నమ్మి నీకు మొర్ర పెట్టుకుంటున్నామయ్యా. నీకు ప్రార్థిస్తున్నామయ్యా. నీ సన్నిధిలో మా బాధలు, వేదనలు చెప్పుకుంటున్నాం తండ్రి. ఎవరెవరు ఎక్కడి నుంచి ఏ బాధలు నీకు మొరపెడుతున్నారో చూడు నాయన. ఇంకెన్ని రోజులు ఈ బాధలు, ఎన్ని రోజులు ఈ శ్రమలు, ఎన్ని రోజులు ఇలాంటి పరిస్థితున్ని దిగులు పడుతున్న ప్రతి ఒక్కరిని ఈ సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాం. దేవుడు నాకు తోడై ఉన్నాడు, నన్ను విడిపించాడని సాక్ష్యమని చెప్పినట్లుగా పరిశుద్ధాత్మని కార్యాలు జరిగించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్ర భారాలు 9540 నెంబర్కి మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001003 టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో ప్రసారమవుతున్న కల్వరి దర్శనం ప్రోగ్రాం కంటిన్యూ చేస్తున్నాము. ఇయర్స్ టుగెదర్. భారభరితమైన ఈ పరిచయంలో మీరు పాలుభాగస్తులకు ఉండగోరితే ప్రభువుని ప్రేరేపిస్తే మేము విరాళములు కానుకలు పంపడం ద్వారా మీరు కూడా ఈ పరిచయంలో పాలుభాగస్తులే. దేవుడు మాకిచ్చిన ఆశీర్వాదాలు మీరు కూడా పొందండి. ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే క్యూఆర్ కోడ్ కింద ఇవ్వబడింది. జయపాల్ ఫౌండేషన్స్ క్యూఆర్ కోడ్ మీరు మీ వివరాలను పంపొచ్చు. ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంత ఒక దేవుని మహాకృప మీకు తోడైనందాక. హల్లెలూయా. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచితమైతే జూలై 29వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 9 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను ఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు, తమిళ వారు, మరి ముఖ్యంగా హిందీ వారు, ఇతర భాషల వారు కూడా హాజరవుతారని, కల్వరి దర్శనం ప్రోగ్రామ్స్ చూస్తున్నవారు, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్నవారు, మీరందరూ ఈ గెట్ టుగెదర్కి హాజరైతే మనందరం కలిసి ప్రభువును స్తుతించడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించి ముఖాముఖిగా మిమ్మల్ని చూడటానికి నేను ఆశపడుతున్నాను. గుర్తుపెట్టుకోండి, జూలై 29వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 1 డే రిట్రీట్కి ఖచ్చితంగా హాజరవ్వాలి. చిరునామా గమనించండి. YWCA అశోక రోడ్, న్యూఢిల్లీ. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే ఇదిగో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోండి, లేకపోతే కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోండి. రండి, మనందరం కలిసి మన ప్రభువునందు ఆనందిద్దాం, ఆధ్యాత్మికంగా బలపడదాం. కల్వరి ప్రేమధార అనే
మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కలువరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.